ప్రభా నా జీవితంలో తండ్రి ఒక మంచి తండ్రిగా ఇస్సాకు ఏంటి తండ్రిగా నా గొప్ప బాధ్యత వహించాడు. అలాగే బైబిల్ చాలా మంది తండ్రులు ఉన్నారు. ఆ తండ్రులు అనగా మన జ్ఞాపకం టైం పడుతుంది. కానీ ఈలోక సంబంధ తండ్రి గురించి చెప్తున్నాను. పరలోక సంబంధ తండ్రులు ఉన్నారు చాలా మంది. కానీ ఈ భూలోక ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మన తండ్రులు మన దేవునికి మాదిరిగా ఉంటున్నావా, బిడ్డకి మాదిరిగా ఉంటున్నావా? కానీ మన వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ కూడా తండ్రి బాధ్యత నెరవేర్చింది. తండ్రి బాధ్యత మన కొరకు మన తండ్రి ఏ విధంగా మన కొరకు ఏదో బాధ్యత నెరవేర్చారో మనము కూడా దేవుని వాక్యానుసారంగా అంచేతే మన కుటుంబ సంసార జీవితంలో దండచ్చు మాట్లాడు ఇండ్ ఆఫ్ సైలెన్స్. కానీ మన వ్యక్తిగత జీవితంలో తండ్రులు మనం మన జీవితాలు ప్రభు సమర్పించుకుందామా? కనుమ స్థలం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసయానికి వందల తండ్రుల ప్రభా బాధ్యత నిర్వర్తించి నీ రాకడ సర్దుబడి భాగ్యం వచ్చింది. తండ్రులుగా మేము మా బిడ్డలు చదివి దిద్దుకుంటే కృప దయచేయండి. అలాగే కుటుంబాలు దిద్దుకునే భాగ్యం మాకు దయచేయండి. పురుషులుగా మేము మా బాధ్యత నెరవేర్చి నీ రాకడ సర్దుబడి భాగ్యం మా పురుషులు అందరికీ అనుగ్రహించండి. అలాగే స్త్రీలు కూడా తండ్రి భర్తకు లోబడి దేవునికి భయపడి సంసారం చేసుకునే భాగ్యం దయచేయండి. చేసిన వేడుకొంచున్నాం తండ్రి అని దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. దండలక్ష్మి మాట్లాడద్దు అమ్మ రాజీ నీకు కిందకు వచ్చు, నీకు కిందకు వచ్చు కూర్చోకెళ్ళి పక్కలతో మాట్లాడు. 103వ కీర్తన చాలా జాగ్రత్త ఆలకించే ప్రయత్నం. ఈ వాక్యం అందరూ తెలిసిన 103వ కీర్తన 1వ వచనం కదండి. కీర్తనలు 103వ అధ్యాయం 1వ వచనం అండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని, అది దేవుడు అనేక సార్లు అనేక ఆయన చేసిన ఉపకారంలో దేనిని దేవుడు అనేక సార్లు మన ఉపకారం చేశాడు, చేస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నట్టే చేసిన ఉపకారం మర్చిపోతాము. ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇవాళ ప్రార్థన చేసావు, కొన్ని విషయాన్ని ప్రార్థన చేసావు, ఈరోజు జరగలేదనుకో ఏం చేస్తాడు దేవుడు అనుకుంటాం. కానీ ఇంతకింత చేసిన ఉపకారాన్ని మర్చిపోతుంటాం. ఇంతకింత చేసిన ఉపకారాన్ని కూడా మనము మర్చిపోతుంటాం. కనుక అలా మర్చిపోతున్నాడు. అలాగే మర్చిపోకూడదు. ఏ విషయం దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. కష్టాలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, రోగాలు ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు నీకు మేలు చేశాడు. ఏ పరిస్థితి మర్చిపోకూడదు. ఈరోజు చేయలేదని రేపు చేయడు అని తెలియదని నువ్వు దేవుడి మీద నేను సనుక్కోకూడదండి. చేసిన ఉపకారం ఎన్నో ఉపకారాలు చేశాడు. సార్ అనారోగ్య ఉపకారం చేశాడు, మరి అనేక విషయాలు కష్టాలను ఉపకారం చేశాడు, బాధలు ఉన్నప్పుడు చేసే ఉపకారం అనేక ఉపకారాలు చేశాడు. కానీ నువ్వు మర్చిపోదు. అంచేత బైబిల్ చదివిస్తుంది. బైబిల్ 106 కీర్తన ఏమంటుందంటే 106 కీర్తన ఏంటంటే 10వ వచనంలో 106 కీర్తన 10వ వచనం తత్వచారం ప్రయత్నం చేయండి. ఆయన కీర్తి 106వ కీర్తన 10, 11, 12. 106వ కీర్తన 10, 11, 12. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. వారి కార్యములు వారు వెంటనే మర్చిపోయారు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో కష్టాల బాధ నుంచి దేవుడు తీసుకొచ్చాడు. మోషే ద్వారా తీసుకొచ్చిన ఎర్రసముద్రం దాటారు. ఎర్రసముద్రం దాటిన తర్వాత ఎన్నో మేలు ఆహారం ఇచ్చాడు, నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చాడు, అనేక దేవుడు భద్రపరిచాడు. అయినను ఆయన కార్యమును వెంటనే మర్చిపోయారు. చూసారా, చేసి మేలు మర్చిపోయారు. దేవుడు చేసి మేలు మర్చిపోయి ఆయన సనుక్కున్నారు, నీళ్ళు సనుక్కున్నారు, ఆహారం సనుక్కున్నారు, అనేక దేవుని బాధపెట్టారు. అప్పుడు మోషే ఏం చేశాడు, దేవుని ప్రార్థన చేశాడండి. దేవుని హల్లెలూయా. వెంటనే మర్చిపోయాడు. ఈ రోజు కూడా మనం కూడా అంతే, మనం దేవుని నమ్ముకున్నాం, ప్రభు నమ్ముకున్నాం, అనేక మేలు చేశాడు. అది నువ్వేం చేస్తున్నావు అంటే మర్చిపోతున్నావు. మర్చిపోకు. అంతే దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మరొక. కానీ
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి దావీదు సౌలుని ఇద్దరు ఉన్నారు. అయితే దావీదు గొల్లియాతును చంపేసి ఉన్నాడు. అయితే సౌలు ఏం చేశాడంటే అతనికి నాకు ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. సౌలు కంటే రాజు కంటే దావీదు ఎక్కువ పేరు తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడంటే సౌలు దావీదు ఇసువ చూపు చూశాడు. నాకంటే పెద్దడు అని ఏం చేశాడంటే చంపేయడానికి ప్రయత్నం చేశాడు. పిల్లలు ఇచ్చాడు, మామగారు అల్లుడిని చంపేయడానికి ప్రయత్నము చేశాడు. అయితే అది యొక్క సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఏం చేశాడు, దావీదు స్నేహితుడు పెట్ట. యోనాథన్ అంటే సౌలు యొక్క కొడుకు దావీదు గారికి స్నేహితుడు. అదే ఏంటి మీ నాన్నగారు ఇలాగా తడుతున్నా ఏంటి సంగతి అంటే, అయ్యా నేను బాధపడకు, నా నాన్నగారు ఎక్కడిని చంపని చూస్తున్నాను కానీ నేను నీకు సహాయం చేస్తానని యోనాథన్ చెప్పాడు. ఆ విధంగానే యోనాథను అతను తండ్రి చాలా 21 సార్లు సౌలు 21 సార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా యోనాథను అతనికి ఉప్పందించాడు. మా తండ్రిని చంపని ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేశాడంటే తప్పించుకునేవాడు. అట్లా చూసారా, యోనాథన్ దావీదుకి ఏం చేశాడు, ఉపకారం చేశాడు. అయితే ఏం జరిగిందంటే ఒకరోజు సౌలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చదువుకున్నాం. చనిపోయిన తర్వాత చూడండి 2 సమయాల కింద 9వ అధ్యాయం 2 సమయాల కింద 9వ అధ్యాయం చూడమ్మా. 9వ అధ్యాయం 2 సమయం 2 సమయాల కిందము 9వ అధ్యాయము 1-3. హాయ్ చదవండి. చాలు చూసారా, చాలు ఏంటి, యోనాతాన్ని బట్టి సౌలు కుటుంబంలో ఉపకారం చేసి ఎవరైనా ఉన్నారా అడిగారు. చూసారు, దావీదు అంత మంచి మనసు కలిగాడు. అతను చంపేందుకు ప్రయత్నం చేశాడు సౌలు. తన కుమారుడు యోనాతాన్ని తప్పించాడు. అప్పుడు సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదు అడుగుతుంది, అయ్యా సౌలు తాలూకాలో ఎవరైనా ఉన్నారా? యోనాతాన్ని బట్టి నేను సౌలు కుటుంబానికి నేను సహాయం చేస్తాను అన్న. చూస్తారు ఎంత మంచి మనసు దావీదు ఎంత మంచి మనసు అని. చూసారు, అపకారం చేయడానికి ఉపకారం చేయడానికి ప్రయత్నం. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? అది ఎవరున్నారు అంటే చూద్దాం 4వ అధ్యాయం. అదే అధ్యాయం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2 సమయానికి 4వ అధ్యాయం 4వ వచ్చింది. చాలు ఒక చదవండి. రెండో సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం అండి. సౌలు కుమారుడకు యోనాతానుకును కుంటివాడకు కుమారుడొకడు ఉండెను. యజ్రెయేలు నుండి సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానము వచ్చినప్పుడు, అయ్యా ఎవరు లేరయ్యా, యోనాతాను కుమారుడు ఉన్నాడు ఒక ఆయన, అతను కుంటివాడు. ఎవరు చెప్పండి? కుంటివాడు. ఆగదు అతను ఆస్తి అంతా దొంగిలించేసారు. అందరూ కూడా ఆస్తి అంతా పోయింది, ఒక్కడే మిగిలాడు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, అందరూ చనిపోయారు, కానీ ఒక్కడే మిగిలాడు. శత్రువు యొక్క కుమారుడైన బిడ్డ ఒక్కడే మిగిలాడు. అప్పుడు అంటాడు, అయ్యా నా శత్రువు కుటుంబం నుంచి ఎవరైనా మిగిలి ఉన్నారా, వాళ్ళకి నేను ఉపకారం చేయాలి. కుంటివాడు అంటే చిన్నప్పటి నుంచి కుంటివాడు కాదండి. 5 సంవత్సరం వచ్చినప్పటికీ ఆ దాది ఎత్తుకుని బయట వెళ్తుంటే కింద పడిపోయి కుంటివాడు అయిపోయాడు, అనాథుడైపోయాడు. అప్పుడు ఆ రాజు దావీదు అతను తీసుకురండి, అతను ఎక్కడ అంటే అతను తీసుకొచ్చిన తర్వాత అతనికి భోజనం పెట్టారు. అయ్యా ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లో నీ బతికినంత కాలం నా ఇంట్లో రాజ భోజనం చేయాలి. ఇద్దరు హల్లెలూయా. చూసారా, శత్రువుకి భోజనం పెట్టాను అంటే కీర్తన భాగంలో నేను రాసిందని, శత్రువు ఇంటి నీకు భోజనం నాకు సిద్ధపరిచి, శత్రువు ఇంటిని నాకు చదవగా కీర్తన భాగం
నా శత్రువు ఇంటి నీవు నాకు భోజనం సిద్ధపరచు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. కీర్తనలు 23:5 అండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. శత్రువులు ఎదుట నువ్వు శత్రువు భోజనం పెట్టాలి. ఎంతసేపు శత్రుత్వం మనసు పెట్టుకుని నీ శత్రుత్వం మనసు పెట్టుకుని నీ ఇతను దూషిస్తావు. ఎప్పుడో నీకు శత్రుత్వం చేశాడు, ఎప్పుడు నేను తిట్టాడు, ఎప్పుడు నేను దూషించాడు, ఎప్పుడు నేను వేధించాడు, అయినప్పుడు కూడా ఏం చేస్తానంటే ఆ మనసులో పెట్టకూడదండి. శత్రువు చేసిన ఆ యొక్క అపాయకరణ శ్రోతలను ఏవి కూడా నీ మనసులో పెట్టుకోకుండా నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలంటే అవన్నీ మర్చిపోవాలి. నీ శత్రువు నీకు చాలా కీడు చేశాడు, నీ అన్నదం నీకు ఎంత కీడు చేశాడు, నీ అక్కచెల్లి నీకు ఎంత కీడు చేశాడు, నీ బంధువులకి నీకు ఎంత కీడు చేశాడు. కానీ అవన్నీ మనసు పెట్టుకుని వాళ్ళు మళ్ళీ ప్రతి కీడు చేయకుండా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సన్మానించారు. చెప్పకూడదు. అలాగే చెప్పకూడదు. కానీ నీ వ్యక్తిగత జీవితం శత్రువు ప్రేమిస్తున్నావా, ఏమైనా భోజనం పెడుతున్నావా, వాళ్ళతో మాట్లాడుతున్నావా, ఇంకా పాత పగలో పాత ఖర్చులు మనసు పెట్టుకుని విశ్వాసం కోల్పోతున్నావా? పాత పగలో పాత మనసు పెట్టుకుని కోల్పోవద్దు. మర్చిపో. వాడు నీకు అన్యాయం చేసింది, ఆమె అన్యాయం చేశాడు, కానీ వ్యక్తిగత అవన్నీ మర్చిపోయి నీ విశ్వాసం నిలబడు. దేశం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారం దేనిని, అది పాఠం. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. దేని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలా న్యాయాధిపతి ఆరోగ్యవాడకి, న్యాయాధిపతులు ఆరోగ్యం మిగులుతుంది. ఒకరు న్యాయాధిపతులు 6:1 ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీలోకి అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునేరి. అదే న్యాయాధిపతులు 8:32-33. యెహోవా కుమారుడైన ఆమె ఇక్కడ చదివి 8:32-35. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీమెలెకీయుల ఒఫ్రోలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత దయచేసి గమనించండి. గిద్యోను అని చెప్తాను, కత్తిపేస్తాను. గిద్యోను ఒక ఎక్కుతున్నారు. అది ఇజ్రాయెల్ జనాంగము. ఏంటి దేవునికి ఏమైపోయినట్టండి, ఏంటి దేవుని దృష్టికి దోషులైపోయారు ఇజ్రాయెల్ జనం. చాలా జాగ్రత్తగా ఉంది. ఇజ్రాయెల్ జనాంగము దేవుని దృష్టికి దోషులైపోయారు. కారణం అంటే దేవుని మాట వినకుండా ఇష్టాలు జీవిస్తున్నారు. అంటే అది ఏమవుతుందంటే వారి మీదకి ఇంకా పగ దేశస్తులు వచ్చి మిద్యానీయులు అమాలేకీయులు వాడు వచ్చి యుద్ధం చేయబోతుంటే గిద్యోను ఒక ఎక్కుతున్నాడు. అతను గాను చట్న జల్లు కొట్టుకుంటుంటే అప్పుడు ఏం చేశాడంటే అతను పిలిచాడు. అయ్యా మీరు మాకు సహాయం చేయాలి, నువ్వు బలవంతుడు, మాకు యుద్ధాల మీద జయం కావాలి కనుక మిద్యానీయులు మా మీద తండ్రి వస్తున్నట్టే అప్పుడు ఈ యొక్క గిద్యోను వెళ్ళి వాళ్ళ మీద శత్రులు జయించి వాళ్ళ దేశానికి వచ్చాడంటే. దేని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన గిద్యోను చేసిన ఉపకారమును వారు మరిచిపోయి, ఇజ్రాయెల్ జనాంగము గిద్యోను చేసిన ఉపకారమును వారు మరిచిపోయి. చూసారా, గిద్యోను శత్రువులు జయించాడు, శత్రువుల్ని చూడాలండి, శత్రువుని జయించాడండి. నీ శత్రువుని అక్కడ వ్యక్తి జీవితంలో నువ్వు చేసిన ఉపకారం దేని అంతే తన ఇంటి వారిని మరిచిపోయి అని రాసి ఉంటుంది అక్కడ. గిద్యోను ఇంటి వారిని మర్చిపోయి. నువ్వు ఎంతోమందికి నువ్వు ఉపకారం చేసావు, ఎన్నో కుటుంబాలకి నువ్వు సహాయం చేశావు. న్యాయాధిపతులు 8:35. మరియు వారు గిద్యోనును ఎర్బాయేలును ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారి ఉపకారమును చేయకపోయేది. ఇంటి వారికి ఉపకారం చేయలేదు. నువ్వు ఎంతమంది కుటుంబాలకి నువ్వు సాయం చేసావు, పేద కుటుంబాలకి, దిక్కులేని కుటుంబాలకి ఎంతోమందికి సాయం చేసావు.
నీ శత్రువు ఎంతమంది సాయం చేశావు, కానీ నీ చేసిన ఉపకారం మర్చిపోయారంటే నువ్వు ఎంతమంది ఎదవడానికి సాయం చేశావు, తిక్కిన నాన్న కుటుంబాలకు సాయం చేశావు, అనేక కుటుంబాలకు నీ చేయ పైగా ఉంది, పైన ఉంది, నీకు అనేక కుటుంబాలకు నువ్వు సాయం చేశావు. నీ కుటుంబం ఈ రోజు నీ కుటుంబం చిరిగిపోయింది. ఈ రోజు నీ కష్టపడ్డా, ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, సోదన పడుతున్నావు, కానీ నువ్వు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి వాళ్ళు ఎవరు నేను జ్ఞాపకం చేసుకుంటారు. అనేక కుటుంబాలకు నువ్వు ఆదర్శంగా ఉన్నావు, అనేక కుటుంబాలకు నువ్వు మేలు చేసావు, అనేక కుటుంబాలను ఆదరించావు, కానీ నీ ద్వారా మేలు పొందిన ఏ కుటుంబం కూడా నీ కుటుంబానికి సహాయం చేస్తుంది, నీ కుటుంబానికి సహాయం చేస్తుంది. నీకు తీసిపడేసి చూస్తున్నారు, నువ్వు పక్కన వెళ్ళిపోతున్నారు. అయ్యో ఆ రోజు నా కుటుంబం చితికిపోయినప్పుడు ఈయన నాకు సాయం చేస్తే, ఈమె నాకు సాయం చేస్తే ఆమె జ్ఞాపకం చేసుకుంటా లేదండి. విద్య ఎన్నో ఆ శత్రువులు జయించాడు, కానీ ఆ కుటుంబాన్ని మర్చిపోయారు ఇజ్రాయేల్ జనాంగం. నిన్ను కూడా చాలా మంది మర్చిపోతున్నారు. నువ్వు బాధపడకు, ఎంతోమందికి ఉపకారం చేసావు, నీ డబ్బు పోని, నీ బలం పోని, అన్ని పోని, ఇప్పుడు నువ్వు ఏకాకి అయిపోయావు, ఒకదానే ఒంటరిగా అయిపోయావు. బాధపడకు, మీరు చేసిన ఉపకారానికి నీ దేవుడు ప్రతి ఉపకారం చేయబోతున్నాడు. చెప్పడం దేశంతో హల్లెలూయా. నీ ప్రతి తప్పుగా చేస్తాను, నీకు తప్పుగా దేవుడిని పచ్చాను ఉంటాడని ఉంటే తీరుతాడంతే. నీ కుటుంబం ఎంత బాధ వచ్చిన సోదరు భయపడకు. ఒకప్పుడు నీ కుటుంబం ఎంతో స్థితిలో ఉండేది, ఈరోజు నలిగిపోయే కుటుంబం, కానీ అనేక కుటుంబాలు ఆదరించావు, అనేక కుటుంబాలు పోసి పెట్టావు, అనేక కుటుంబాలు బట్టలు పెట్టావు, అనేక కుటుంబాలని అప్పుడు ఆదరించి పోషించావు. ఈరోజు నీ కుటుంబం చిరిగిపోయింది, బాధపడుతున్నావా? నీ కుటుంబం బాధపడుతున్నావా? బాధపడతాలి, దేవుడు నీ పచ్చని ఉంటావు. ఒకరోజు నీ దేవుడిని హెచ్చించింది కాక ఈ సద్దిర పల సందర బల నీ కుటుంబానికి నేను చేయను కాక. నీవు చేసిన యోబు గ్రంథము 19 అధ్యాయము 16 వచ్చాము. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం అండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయినాడు. యోబు లోకంలో ఉన్నంత ధనవంతుడు, లోకంలో ఉన్నంతకంటే ధనవంతుడు, భాగ్యవంతుడు, కుటుంబం అంతా చక్కగా ఉండేది. అయితే ఆయన ఎంతోమంది ఎంతో తన స్నేహితుడికి ఎంతో ఉపకారం చేశాడు. తనకి ముగ్గురు స్నేహితులు ఎంతో ఉపకారం చేశాడు, ఎంతో మేలు చేశాడు, కలిసిమెలిసి ఉండేవాడు, ఎంతో 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 ఇదిగా ఉండేవాడు. కానీ ఒక రోజున ఆ యోబుకి ఏం చేసిందంటే అనారోగ్యం వచ్చింది. చిలపెంకలతో గోక్కున్నాడు, ఒళ్ళంతా కుళ్ళిపోయింది. బంధువులు స్నేహితులు అందరూ కూడా దూరం అయిపోయారు. నన్ను యోబన్న, అయా నా స్నేహితులు నన్ను మరిచిపోయిరి. డబ్బున్నప్పుడు బాగున్నప్పుడు అందరూ స్నేహితులు, నీకు అందరూ స్నేహితులే, బలం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ స్నేహితులే. కానీ ఈ రోజు మరి యోబు ఆ స్నేహితుడికి ఎంతో సహకారం చేసి అంచేత దయచేసి గమనించండి, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అబ్బాయి, యవనస్తులా, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు. అంచేతే స్నేహితులను నమ్మవద్దని బైబిల్. ముఖ్య స్నేహితులను నమ్మవద్దు, వాళ్ళు తంత్రగంటి వారు అంది. స్నేహితులు ఉన్నప్పుడు తినేస్తారు, బాగున్నారా అన్నయ్య రా అంటారు, కానీ ఆఖరికి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నేను అనాథ విడిచిపెట్టి వెళ్ళిపోతాను చేస్తారు. స్త్రీలు కూడా చాలా మంది స్నేహం చేస్తాను, పక్కింటి బాగా స్నేహం చేస్తుంటారు. అక్కడికి షాపింగ్ వెళ్దాం, అక్కడికి వెళ్తే ఎక్కడ వెళ్దాం, బాగా స్నేహం చేస్తాం. ఉన్నదాన్ని దోచిపెట్టేస్తావు, భర్త తెలియకుండా దోచిపెట్టేస్తావు. ఈరోజు అన్ని అంతా అయిపోయింది. అయ్యో నా అమ్మ ఎంత స్నేహంగా ఉండేదో, ఈరోజు ఎంత స్నేహంగా ఉండేవో మేము ఇద్దరం. ఈరోజు మా అమ్మ మాట్లాడతలేదు, ఏం చేద్దాం, నువ్వు పెట్టినంతకాలం పెట్టా, తిన్నంతకాలం తిన్నారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు, అన్నీ అయిపోయినాయి. అంటే ఏ స్నేహితుడికి నమ్మకం, ఆడ స్నేహితుడు మగ స్నేహితుడు ఎవరైనా సరే స్నేహితుడు నమ్మి మోసపోయాడు. అంటే తప్పుకొని కుమారుడు స్నేహితుడు నమ్మి ఏం చేశాడు, ఉన్నదంతా దేశాలకు స్నేహితులు ఖర్చు పెట్టిస్తాడు. బైబిల్ రాసింది చెప్పాను, ఉన్నదంతా స్నేహితులు ఖర్చు పెట్టి చాలా చేత ఉన్నదంతా రారా స్నేహితుడు. నేను ఎవరికి చెప్పను, కానీ నేను ఎవరికి ఏం చెప్పను, మా తల్లిదండ్రులు కూడా చెప్పను, నా స్నేహితుడికి చెప్తాను. నేను ఎవరికి చెప్పనండి. నీ స్నేహితుడు కొంప ముంచేస్తా చేస్తా స్నేహితులు నమ్మద్దు. ఉపకారం స్నేహితుడు చేసిన ఉపకారం మర్చిపోయాడు. యోబు స్నేహితుడు చేసిన ఉపకారాలు మర్చిపోయాడు. చాలా జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితం అమ్మా యవనస్తులా జాగ్రత్త, నీ వ్యక్తిగత జీవితం ప్రభా నిజమే ప్రభా, నేను దెబ్బతిన్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అడుగుతావా? నేను హల్లెలూయా అంటే యెషయాగ్రంథం 54:10 వచ్చింది. యెషయాగ్రంథం 54:10.
54 మరి పర్వతం 54 10వ అధ్యాయం 10వ వాక్యం. 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూసా నా కృప నిన్ను విడిచిపోదు. యోబు చాలా బాధపడుతుంది. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడి కృప వెంపడిస్తుంది. నీ స్నేహితుని మోసం చేశారు, నీ స్నేహితుడు అన్యాయం చేశారు, నీ స్నేహితుడు కొంపముంచారు, ఆయన కూడా ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. చెప్పకూడదు హల్లెలూయా. ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. తల్లి తమ్ముడు తల్లి ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. దేవుని కృపగా కనిపెట్టు. స్నేహితుడు విషయం కాదు అంటే దాని గ్రంథంలో ఆరోగ్యం ఆ స్నేహితులు ముగ్గురు కలిసి ఏం చేశారంటే వచ్చిన కష్టాన్ని బట్టి ఆ నలుగురు కూడా ప్రార్థన చేశారు. స్నేహితులు ప్రార్థన చేశారు. అలాగే సింహపూలో పాడేసినప్పుడు స్నేహితులు నలుగురు కలిసి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశారు కనుక నీ స్నేహితుడు ఒక ప్రార్థన పడే ఉండాలి. నీ స్నేహితుడు మారుమనసు పొందాడు ఉండాలి. నీ స్నేహితుడు నేను మంచిగా చూసేవాడు ఉండాలి. నీ స్నేహితుడు నీ కొంప ముంచేవాడు ఉండకూడదు. అందరితో స్నేహం చేసేకు, అందరితో స్నేహం చేయకు, అందరితో స్నేహం చేయకు, చెయ్యి కానీ అట్లా పాపం అంటించుకోకు. చూసా దాన్ని ఏం చేశారంటే మీరు చట్టం వేసిన పూల పాడేసిన సింహపూల పాడేసిన వాడు నలుగురు కలిసి ప్రార్థన చేశారు. స్నేహితుడు కలిసి ప్రార్థన చేశారు. నీ స్నేహితుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అన్నీ ఆడికి పెట్టు. నీ తండ్రి కూడా తీరుతుంటేనే నా స్నేహితుడు తండ్రి పర్లేదు నాన్న, మంచి స్నేహితుడు నాన్న, మంచి స్నేహితుడు తండ్రి అన్న నాన్నతోని. కానీ వాళ్ళు కమ్మ బాధపడుతున్నావు. దేత ఎవరిస్తున్నారా నీ వ్యక్తిగత జీవితం దూరదర్శనం బిడ్డలారా ఎవరిని బిడ్డలారా దూరదర్శనం ఈ దేశంలో ఎక్కడున్నా సరే నీ వ్యక్తిగత స్నేహితులని మోసపోవద్దు. దేత హల్లెలూయా హల్లెలూయా. నీ వ్యక్తిగత విషయగ్రంథం 4:6 వచ్చింది. ఎంచేత స్నేహితులు మోసం చేశారు చూద్దాం. విషయగ్రంథం హుషయ 4:6 వచ్చింది. మైకి హుషయ 4:6 వచ్చింది. కొత్త టైం అండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం అండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నా యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. దేవుని ధర్మశాస్త్రం మర్చిపోయావు, దేవుని వాక్యం చదువు మర్చిపోయావు. ఎవరొస్తున్నా దేవుని వాక్యం చదువు మర్చిపోయావు, దేవుని వాక్యం జీవించడం మర్చిపోయావు కనుక నేనేంటి దేవుడు విసర్జిస్తాడు. చాలా జాగ్రత్త. దేవుని వాక్యం ఎన్నిసార్లు చదువుతాం, దేవుని వాక్యం ఎన్నిసార్లు చదువు. రోజు ఏం చేస్తానంటే క్యాలెండర్ వాక్యం చదివి స్కూల్కి వెళ్ళిపోతాం, క్యాలెండర్ వాక్యం చదివి ఉద్యోగం వెళ్ళిపోతాం. క్యాలెండర్ వాక్యం చదువుతాంటే కానీ బైబిల్ వాక్యం చదివే అంత కంకదండి. కూర్చుని టాపిక్గా ఎల్లజల్లేసి టాపిక్గా 3 అధ్యాయాలు చదివే ఏమి పోయింది. వాక్యం చదివేలేదు, వాక్యం దూరంగా ఉన్నాం. అంతే చాలా కష్టపడతాం. ఎవరు అంతే. దేవుని వాక్యం అంటే తింటే తేని దారుల కంటేనే మధురమైనది, నీ బాధ నెమ్మది కలిగేయండి. కానీ వ్యక్తిగా దీన్ని నెమ్మది కలిగేస్తుంది. నువ్వు కూడా ఇక్కడ కూర్చుని సోదరా దేవుని వాక్యాన్ని మరిచితే దేవుడు అనేక శోధనలు మనకు వస్తాయి. కనుక మన వ్యక్తిగత జీవితం దేవుని వాక్యాన్ని లోపడతాం. దేవుని హల్లెలూయా హల్లెలూయా. అంటే మన వ్యక్తిగత జీవితం చూడండి. రామభక్తిగా 10వ అధ్యాయం 8వ వచ్చింది. వాక్యం ఎక్కడ ఉంటుంది? వాక్యం ఎలాగ ఉంటుంది? 10వ అధ్యాయం 8వ వచ్చింది. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం అండి. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. దేవుడు ఉండాలి. వాక్యం నీ యొద్ద ఉండాలి. కానీ బైబిల్ అంటే బలం మీద పెడతావు, మళ్ళీ వచ్చి ఆదో వచ్చినప్పుడు తీస్తావు, అక్కడ పడతావు, అక్కడ మూల పడతావు. నీ దగ్గర ఉండాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నీ వ్యాపారానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ప్రయాణం చేసినప్పుడు, ఎక్కడినప్పుడు కూడా బైబిల్ గ్రంథం కూడా తీసుకుని వెళ్ళు. బైబిల్ గ్రంథం నీ వద్ద ఉండాలి. అమ్మా రాజుగారు, నీ వద్ద ఉండాలి. బైబిల్ వాక్యం ఎప్పుడు నీ వద్ద ఉండాలి. నేను ఉద్యోగం చేసినప్పుడు నేను ఒక సంచి ఉండేది, నాకు సంచిలో బైబిల్ ఉండేది. బైబిల్ వేసుకుని అత్మ ఏంటంటే ఆత్మలు ఏంటి, బైబిల్ ఏంటంటే కూర తెచ్చుకుంటా, ఎవరు నీకు అడ్డా బైబిల్ అని అడిగాడు. ఇప్పుడు బాబు ఉంచుకోవాలి నేను బైబిల్ ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉండాలి. నువ్వు ఉద్యోగం వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా నీ వద్దను అవుతావా, నీ నోటను ఏమైనా చదువుతా తర్వాత నీ చేయండి చదువు. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. నోట్లో ఉండాలి. నోట్లో అంటే
అండి చాకరీ నోట్లో నేను నోరు ఇప్పితే దేవుని వాక్యం రావాలి. తప్పదు దేశ ఆలలియా ఆలలియా. నేను నోరు ఇప్పితే దేవుని వాక్యం రావాలి. నోరు ఇప్పితే బూతులు, నోరు ఇప్పితే దెబ్బలాట్లు. నీ నోట్లో ఏముండాలి? చుట్టూ ఉండాలి. చుట్టూ మంది మనిషి పనికి మళ్ళీ తెగ ప్లాన్ చేస్తారు. చుట్టూ ఉండాలి నోట్లో, లేదా తేలు ఉండాలి, పానపరకం ఉండాలి, లేకపోతే కైండ్యం ఉండాలి. నోట్లో ఏముండాలి? దేవుని వాక్యం. అంటే నోటి ద్వారా దేవుని వాక్యం బయటికి రావాలి. అదేంటండి, నీ నోట్లో దేవుని వాక్యం ఉండాలి. తర్వాత ఏంటి? నీటిలో ఉండాలి. తర్వాత హృదయంలో ఉండాలి. ఎక్కడ చెప్పండి? నీ హృదయంలోనూ ఉన్నది, అక్కడ మనిషి పార్టీలు అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. ఎక్కడ ఉండాలి? మరి నీ దగ్గర ఉండాలి. రెండోది నీ చేతిలో ఉండాలి, తర్వాత నోట్లో ఉండాలి, తర్వాత హృదయంలో ఉండాలి. ఉందా? హృదయం ఉండదే, హృదయం ఉండదే. హృదయం అంటే మారుమనసు అంత, హృదయం అంటే పాప క్షమాపణ అంత. హృదయం అనే పలక మీద వాక్యమును రాసుకో, హృదయం రాసుకో, హృదయం దాచుకున్నావా? రోజు పెట్టుకున్నావా? ఎంత పెట్టుకుంటా ఎందుకు? మామలే అమ్మా, మామయ్య, తమ్ముడు, చెల్లి, నా మాటలు ముగిస్తున్నా. ప్రభా, నా జీవితంలో ప్రభా నువ్వు నాకు కావాలి. ప్రభా, నా నోట్లో ప్రభా, నా నోట్లో నీ వాక్యం ఉంచుకుని ఉంటాను. ఉంటావా? అంతే. బైబిల్ చదువుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక ముగించుకుంటాను. పేతురు రాసిన 2వ పత్రిక. ఒక్క నిమిషం. యెషయా గ్రంథము 49 అధ్యాయం 15 వచ్చింది. 49:15. యెషయా గ్రంథం 49:15. యెషయా గ్రంథము 49:15 అధ్యాయం అండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. అది నీ వాక్యం మర్చిపోయినాడు. దేవుని వాక్యం మర్చిపోయావు. దేవుని హృదయం పెట్టుకుంటుంది కనుక చంటి బిడ్డ సంగ పెట్టుకుంటుంది, పడుకుంటుంది. కన్నా తల్లి బిడ్డ మర్చిపోతుంది. కానీ బిడ్డ మర్చిపోయినందుకు కూడా బిడ్డ కాపుదల దేవుడే. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఆమెను మర్చిపోను, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తన బిడ్డను మర్చిపోయినప్పుడు మర్చిపోతుంది, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. ఎల్లప్పుడూ నిన్ను మర్చిపోయేది దేవుడు కాదు. నేను జ్ఞాపం చేసుకుంటూ నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. తప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేసే దేవుడు అన్నాడు. అనుకుంటా దేవుడు ఎందుకు మర్చిపోలేదు? నువ్వు దేవుని వాక్యం పెట్టుకుంటుంది, దేవుని వాక్యం చదువుతుంది. నువ్వు అనుకుంటా దేవుడు నాకు అన్ని చేసి నువ్వు దేవునిలో సరిగా ఉంటే, దేవుని వాక్యం జీవిస్తే దేవుడు ఎల్లప్పుడు కూడా నేను మర్చిపోడు. నువ్వు మర్చిపోతుంది దేవుని వాక్యం చదవడం మర్చిపోతున్నావు, వాక్యం జీవించి మర్చిపోతున్నావు. దేవుని వాక్యం రావట్లేదు, అంచేది నీ కష్టాలు బాధలు వస్తాయి. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మర్చే దేవుడు మాత్రము కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన వాక్యం ముగించుకున్నాం. అంతే. రామపత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 చదువుకున్నామండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనుగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రూవులు కొని లయమైపోయినట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుడు దాకా సమీపంగా, ప్రభు దగ్గర సమీపంగా. ఒక దినము 1000 దినము అంటే శ్రేష్టము కనుక దేవుని దగ్గర మన సమీపం కనుక దేవుని దగ్గర అంతేదా అక్కడ ఉంది. అందరూ మారు మనసు మర్చిపోకూడదు. మారు మనసు పొందా మంచిదే. దేవుని దాకా సిద్ధపడుతున్నావా? ప్రభు దాకా సిద్ధపడుతున్నావా? నువ్వు మర్చిపో. దేవుని దాకా సిద్ధపడా. నువ్వు దేవుని మర్చిపోతావు, ప్రభు మర్చిపోతావు. దేవుని దాకా సిద్ధపడి నిండా విశ్వాసండి అంతే. దేవుని దాకా సమీపంగా ఉంది. అది కొందరు మానుకున్నట్లు మీరు సమాజంగా కూడుకుంటా మానకుడి. కొందరు సమాజంగా కూడుకుంటా మానకుడు. మర్చిపోకుడి. దేవుని సమాజం కూడి మార్చిపోవద్దు. ఏం చేద్దంటే దేవుని దాకా సమీపంగా ఉంది.
నువ్వు ఎంతవరకు కూడుకుంటావు అంతవరకు దేవుడు నేను ఆశీర్వదించి జీవించిన కాక దేవుడితో హల్లెలూయా. దేవుని దూరంగా ఆదరణ వచ్చిందంటే ఏదో పనులు పెట్టుకుంటాం, ఆదరణ వచ్చిందంటే బట్టలు తిరుగుతాం, ఆదరణ వచ్చిందంటే పొలాలకు వెళ్తాం, ఆదరణ వచ్చి పెళ్ళిళ్ళకి వెళ్తాం. కాదు, మర్చిపోకు. దేవుడు నాకు సమీపంగా ఉంది. నువ్వు మారుమనసు పొందింటే తిరగ నిలబడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వేంటంటే మర్చిపోకడి, దేవుని నాకు మర్చిపోకడి. కొందరు కూడుకున్నట్లు సమాజం కూడుకున్నట్లు మీరు మర్చిపోవద్దు. దేవుని ఆరాధన మర్చిపోకు, విశ్వాసం మర్చిపోకు, ప్రభురాకు సిద్ధపడు. ఈ మాట దేవుని చేత నీ వ్యక్తిగత యేసుకి రక్తం కడగబోతావా, ప్రభురాకు సిద్ధపడతావా, ఇంకా పాప శాపంలో ఉన్నావా? కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసి స్థలాన్ని ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం. దేవుని సన్ని మర్చిపోతున్నాం, ప్రభు సన్ని మర్చిపోతున్నాం, ప్రభు సన్ని మర్చిపోతున్నాం, దేవుని దూరం అయిపోతున్నాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, ప్రభా నా జీవితం నాకు కావాలి అని చేసిన ఉపకారం దేనిని మరొకటి. ఎన్నో ఉపకారాలు చేసే దేవుడు, ఎన్నో ఉపకారాలు చేసే దేవుడు. మర్చిపోతున్నాం అనేక దేవుని విషయాలు మర్చిపోతున్నాం, ప్రభు విషయాలు మర్చిపోతున్నాం. అందుకే దేవుడు నీకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, సమస్యలు. ప్రభా నాకు సాయం చేయండి. ఆమేన్.